మూగజీవాలకు నీరు తాగించేందుకు నదిలోకి వెళ్లిన కాపరి మహిళ. ఒక్కసారిగా నీటిలో సదరు మహిళ మునిగిపోయింది. మునిగిపోతున్న సదరు మహిళను కాపాడేందుకు బావ ప్రయత్నించగా అతను కూడా మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న 5 ఏళ్ల బాలుడు చూసి అరుపులు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చేపట్టగా ఒకరి మృతదేహం లభ్యమవ్వగా మరొకరి మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. 5 ఏళ్ల బాలుడి కళ్ల ముందే తండ్రి మేనమామ నదిలో కొట్టుకుపోతున్న నిస్సహాయ స్థితిలో బాలుడు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మంజీరా నదిలో 2 గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొక్కరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోతంగల్ మండల కేంద్రానికి చెందిన కుర్మ గంగోండ ఆయన బావ చెక్కేలా గంగారాంతో కలిసి మంజీరా నదిలో గొర్రెలకు నీటిని తాగించడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కురుమ గంగోండ నీటిలో మునిగిపోతుంటే బావ చెక్కేలా గంగారాం రక్షించడానికి వెళ్లి ఆయన కూడా నీటిలో మునిగిపోయారు. గట్టుమీద 5 ఏళ్ల బాలుడు సంతోష్ కళ్ల ముందే తండ్రి, మేనమామ నదిలో గల్లంతు కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మంజీరా నదిలో గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరు కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన పట్ల పోతంగల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బామ్మర్ది కుర్మా గంగోడను చూడడానికి రెంజల్ మండలం బోర్లం గ్రామానికి చెందిన చెక్కేలా గంగారాం 2 రోజుల క్రితం పొతంగల్కు వచ్చి బావతో కలిసి మంజీరా నదిలో గొర్రెలకు నీళ్లు తాగించడానికి వెళ్లి బావబామ్మర్దులు కనిపించని లోకానికి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.